హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఇస్రోకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోతున్నాం. సో రీసెంట్గా మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రకాల జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా సైంటిస్ట్, సెక్షన్ ఇంజనీర్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, డ్రాట్స్మ్యాన్, ఫైర్మ్యాన్, ఫిట్టర్, ప్లంబర్, డ్రైవర్, అలాగే కుక్ సంబంధించినటువంటి పోస్టులకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, శాలరీ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో మేజర్గా ఈ నోటిఫికేషన్లు గమనించినట్టయితే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సంబంధిత ఎడ్యుకేషన్ వాళ్ళకి, దాంతోపాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి మేజర్గా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ రెగ్యులర్ జాబ్స్ అండి. సో ఇక్కడ మనం రిక్రూట్మెంట్ పోస్టులు గమనించినట్టయితే ఇందాక చెప్పినట్టు సైంటిస్ట్ కావచ్చు, ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ ఇన్ డ్రాట్స్మ్యాన్, ఫైర్మ్యాన్, హెవీ వెహికల్ డ్రైవర్, అలాగే లైట్ వెహికల్ డ్రైవర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే పోస్ట్ వైజ్ వారిగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లెవెల్ 10 సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించి శాలరీ గమనించినట్టయితే మనకి 56,000 పర్ మంత్ అనేది ఉంది. అలాగే లెవెల్ 7 జాబ్ సంబంధించి 44,900 రూపీస్ ఉంది. దాంతోపాటు ఇంకా అలవెన్సెస్ కూడా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మ్యాన్ బి, ఫైర్మ్యాన్, కుక్ వీటికి సంబంధించి అయితే 21,000 ఉంది. అలాగే డ్రైవర్కి వచ్చేసి డ్రైవర్, కుక్ అండ్ ఫైర్మ్యాన్ సంబంధించి లెవెల్ 2 కేటగిరీ కింద మనకి 19,900 నుంచి ప్లస్ ఇంకా అలవెన్సెస్ కలుపుకొని మనకి దాదాపు 25 to 30 సార్లు అయితే రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మేజర్గా నేను ఇక్కడ 10th క్లాస్ బేస్ వేసుకొని చెప్తున్నాను. సో దాంట్లో ఫైర్మ్యాన్ కావచ్చు, కుక్ కావచ్చు, అలాగే లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్కి అవకాశం ఉన్నది. సో వితౌట్ ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి చాలా వరకు అయితే జాబ్స్ మనకి ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, కంప్యూటర్స్లో కావచ్చు మనకి జాబ్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పోస్ట్ సంబంధించినటువంటి క్లియర్గా మన నోటిఫికేషన్లో గమనించవచ్చు. ఫైర్మ్యాన్ అండ్ కుక్ ఫైర్మ్యాన్కి సంబంధించి 18 to 25 ఇయర్స్ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి. అలాగే కుక్ పోస్ట్ సంబంధించి 18 to 35 ఇయర్స్, అలాగే డ్రైవర్ పోస్ట్ సంబంధించి 18 to 35 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ నిర్ణయించడం జరిగింది. సో ఇక మిగతా టెక్నీషియన్ పోస్ట్కి 18 to 35 ఇయర్స్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ కానీ, లైబ్రరీ అసిస్టెంట్ కానీ 18 to 35 ఇయర్స్ మనకు కేటాయించడం జరిగింది. సైంటిస్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్ట్కి 18 to 28 ఇయర్స్ ఒక పోస్ట్కి అవైలబుల్ ఉంది, పోస్ట్ కోడ్ 1 and 2కి. అలాగే పోస్ట్ కోడ్ 3 and 4కి వచ్చేసి మనకి 18 to 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ మనకి నిర్ణయించడం జరిగింది. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. జనరల్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ లైట్ వెహికల్ డ్రైవర్ సంబంధించి మనకి 6 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అనేది మనకి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో దాంతోపాటు ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ప్రతి పోస్టుకు సంబంధిత కన్సర్న్ సబ్జెక్ట్లో మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మరియు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ లైట్ వెహికల్కి ఈ విధంగా ఇచ్చారు. మనకి హెవీ వెహికల్ డ్రైవర్ తీసుకున్నట్టయితే సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 3 years ఆఫ్ హెవీ వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫైర్మ్యాన్ పోస్ట్ సంబంధించి అయితే SSLC సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్ట్ కూడా సేమ్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి పోస్ట్కి. అలాగే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది.
లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి వేకెన్సీ గమనించినట్టయితే ఒక పోస్ట్ మనకి అవైలబుల్ ఉంది. సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఉండాలి. సో మిగతా పోస్టులు కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, అలాగే యానిమేషన్, మల్టీమీడియా, మ్యాథమెటిక్స్లో జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ మేజర్గా నేను ఇందాక చెప్పినట్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ గమనించినట్టయితే ఎలక్ట్రానిక్స్లో మనకి 28 ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్లో 6 పోస్ట్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డ్రాఫ్ట్స్మ్యాన్ పోస్ట్ కూడా గమనించవచ్చు మనం. మెకానికల్లో ఉంది. అలాగే సివిల్ పోస్ట్లో కూడా మనకు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గమనించినట్టయితే సంబంధిత విభాగంలో ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డ్రాఫ్ట్స్మ్యాన్ మెకానికల్ ట్రేడ్ ఫ్రమ్ ద ఎన్సీవీటీ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు వివిధ రకాల జాబ్స్కి టర్నర్, కార్పెంటర్, మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిస్ట్, వెల్డర్ ఇలా ప్రతి పోస్ట్కి అయితే మనకి నోటిఫికేషన్లో వేకెన్సీ అయితే గమనించవచ్చు. ఇక్కడ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రిపేరింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫిట్టర్ పోస్ట్కి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 13 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్స్కి, అలాగే టెక్నీషియన్, పవర్ ఎలక్ట్రీషియన్, సిస్టమ్ సంబంధించిన వాళ్ళకి 63 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఈ పోస్ట్ కూడా దాదాపు ఎస్ఎస్సి ఆర్ ఎస్ఎస్ఎల్సి కానీ ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే ప్రతి పోస్ట్కి మనకి కేటగిరీ వైజ్గా మనకి ఒక్కొక్క ఎగ్జామ్ సెపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది పోస్ట్ను అనుసరించి. సో ప్రతి పోస్ట్కి రిటన్ టెస్ట్తో పాటు అవసరమైన వాటికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో పాస్ క్రైటీరియా గమనించినట్టయితే ఇక్కడ మనకి ఐ కేటగిరీ పోస్ట్కి ఉంది. సో ఇండివిజువల్ పోస్ట్ ప్రకారం ఇచ్చారండి. ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం ఇండివిజువల్ పోస్ట్ ప్రకారం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటి డిఫరెంట్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ కూడా మనకి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి, అప్లికేషన్ ఫీ కూడా. వెబ్సైట్ గమనించినట్టయితే మనకి www.isro.gov.in అనే వెబ్సైట్ లేదా స్క్రీన్ పైన కనిపించినటువంటి ఇక్కడ 3 వెబ్సైట్స్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ డేట్ గమనించినట్టయితే మనకి 10th ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకు మనకి అవైలబుల్ ఉంది, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఒకసారి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ గమనించినట్టయితే మనకి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవైలబుల్ ఉండాలి విత్ ప్రిస్క్రైబ్డ్ సైజెస్. మనకి 50 KB నుంచి 100 KBలో కూడా ఫైల్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అనేది కూడా మనకి ఉండాల్సి ఉంటుంది, ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ సైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 50 KB to 100 KB అనేది ఉండాలి ఫైల్ సైజ్ వచ్చేసి. ఇంకా దాంతోపాటు రిమైనింగ్ సర్టిఫికేట్స్, ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అయితే అవైలబుల్ ఉంచుకోవాలి మనం. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి లేటెస్ట్ కానీ అన్ని సర్టిఫికేట్స్ అయితే అప్డేటెడ్ ఉండాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ గమనించినట్టయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి అయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అడిషనల్గా ఉంటుంది. టోటల్గా 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అదర్ దెన్ టెక్నికల్ పోస్ట్ సంబంధించి సెక్షన్ ఇంజనీర్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే మిగతా అన్ని పోస్టులకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంది. అలాగే 500 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఒక రిఫండబుల్, నాన్ రిఫండబుల్ అమౌంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బేసిక్గా
రూ. 500 అయితే మనకి మళ్ళీ రిఫండ్ అవుతాయి. బట్ మనం ఎప్పుడైతే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసినటువంటి క్యాండిడేట్ ఎగ్జామ్ అపియర్ అయితేనే వాళ్ళకి మాత్రమే రిఫండబుల్ అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. లేదంటే 80% వాళ్ళకి రిఫండ్ చేయడం జరగదని చెప్పేసి అయితే క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ద్వారా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.